ఇది నేటి సమాజానికి చాలా ఉపయోగపడుతుంది. ఒక గవర్నమెంట్ ఆఫీస్లో ఇద్దరు స్నేహితులు జాబు చేస్తూ ఉన్నారు. మొదట్లో జీతంతో తృప్తి పడ్డారు. కుటుంబం అంతా హాయిగా ఉంది, ఆనందంగా ఉంది, సంతోషంగా ఉన్నారు. అందుట్లో మొదటి వ్యక్తి తన ఆఫీసులో ఒక పని కోసం వస్తే అతన్ని లంచం అడిగారు, 10,000 రూపాయలు, లేకపోతే ఆ పని చేయనన్నారు. ఆ వ్యక్తి తప్పక 10,000 రూపాయలు ఇచ్చారు. ఇక అది మొదలని తీసుకెళ్ళి ఆ 10,000 ఇంట్లో ఫ్రిడ్జ్ కొన్నారు. భార్య ఎంతో సంతోషించింది, పిల్లలు కూడా ఎంతో సంతోషించారు. ఇక మరుసటి రోజు 50,000 తీసుకోవటం అలవాటు చేసి 2 గదుల్లో 2 ఏసీలు బిగించారు. కుటుంబం ఇంకా సంబరపడిపోయింది. ఆ తర్వాత లక్షలు తీసుకుంటూ ఒక పెద్ద భవంతి కట్టారు. ఇంకా చెప్పాల్సిందే ఉంది, కోట్లు. ఇక అట్లా 99 కోట్లు సంపాదించారు. అక్కడ ఇక శాంతి లేదు, భయం ఉన్నది. అతను ఉదాహరణకి నా వద్దకే వచ్చాననుకో, అప్పుడు నేను చెప్పాను, ఇది కథ అయ్యా, నువ్వు చేసిన 99 కోట్ల రూపాయలు న్యాయస్థానం ముందు అప్పచెప్పేసాయి, ఇక ఎప్పుడు తప్పు చేయకు, నీ జీతంతోనే బ్రతుకు అన్నాడు. అలాగే స్వామిని వెళ్ళిపోయాడు. అతను న్యాయస్థానం ముందు 99 కోట్లు అప్పచెప్పేశారు. అతన్ని నిజాయితీకి మెచ్చుకొని గవర్నమెంటుకి సిఫార్సు చేశారు. గవర్నమెంట్ కూడా తన ఉద్యోగాన్ని తొలగించకుండా అతన్ని సన్మానించింది, అతను చేసిన నిజాయితీకి. ఇక అతను చాలా సంతోషపడ్డారు. సమాజంలో గౌరవం ఏర్పడింది. కానీ రెండో వ్యక్తి కూడా సమాజంలో గౌరవంగానే బతుకుతున్నారు, ఇంట్లో ఆనందంగానే బతుకుతున్నారు, జీతంతో తృప్తి పడుతున్నారు. తన కుమార్తెకు పెళ్లి చేశారు. ఉన్న డబ్బుతో కుమార్తె కాపదానికి వెళ్ళింది. కానీ అల్లుడు నాకు కారు కొనిపెట్టు అంటూ గొడవ చేశారు. అప్పుడు నాన్నగారు నిజాయితీ పరులండి, ఆయన దగ్గర ఇంకే డబ్బు లేదండి అంటే ఆయన లంచం తీసుకోమంది, ఎట్లాగైనా నాకు కారు కావాలి. అప్పుడు కూతురు తండ్రికి ఫోన్ చేసి ఏడుస్తుంది, నాన్న ఇట్లా బాధ పెడుతున్నారు అల్లుడు గారు, భర్త అని. అప్పుడు ఆయన ఆఫీస్కి వెళ్ళి లంచం తీసుకున్నారు, 10 లక్షలు తీసుకొని కారు కొనిపెట్టారు. ఆ కారు అల్లుడు గారికి చేరింది. ఇది ఏసీబీ స్క్వాడ్ పట్టుకున్నారు. ఇతన్ని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు. ఇతను జీవితకాలం ఎంత ఉంది, ఇంకా రిటైర్మెంటు కేవలం 1 రోజులు మాత్రమే ఉన్నది. 1 రోజులు నిజాయితీగా ఉన్నట్టయితే అతను ఫండ్స్ మంచి పేరు వచ్చేది, మంచి నిజాయితీ పరుడిగా, కుటుంబం అంతా మంచిగా ఉండేది. కానీ చూశారు కదా, 99 కోట్లు సంపాదించి అప్పచెప్పి అతను గొప్పగా సన్మానించబడ్డాడు. ఇతను 99% చక్కగా ఉంటూ లాస్ట్ రిటైర్మెంట్ ముందు క్షణికమైన ఆ వ్యామోహంతో తప్పు చేసి జైలుకు వెళ్ళారు. మొత్తం తన యొక్క పదవి సంపద అంతా వదిలేసుకున్నాడు. ప్లస్ సమాజంలో ఇలా ఉంది. కాబట్టి కుటుంబంలో కూడా మనం నీతిగా బతుకుతాం, నిజాయితీగా బతుకుతాం, సత్యవంతంగా ఉందామని కుటుంబంలో కూడా అనుకుంటే ఆ కుటుంబం అంతా కళకళలాడుతూ ఉంటుంది. గతంలో నేను కూడా ఒక 10% తప్పు చేశాను. తాత ఎప్పుడైతే ఎస్ఎస్వైకి వెళ్ళిన తాత 1,00,000 కోట్లు ఇచ్చినా అబద్ధం ఆడకూడదు అని నిర్ణయించుకున్న తాత ఇక వ్యాపారాలన్నీ వదిలేశాను. స్పిన్నింగ్ మిల్ కట్టాలని కూడా వదిలేశాను, ఇక లంచం ఇవ్వకూడదని. కానీ కుటుంబం అంతా వెలివేసింది, వారే వెళ్ళిపోయారు. ఇప్పుడు నాది ఐ ఆమ్ జస్టిస్ ఇన్ ది వరల్డ్. ప్రపంచంలో ఎన్ని ఇంట్రాగేషన్ సంస్థలైనా, ఇన్కమ్ ట్యాక్స్ అయినా, సేల్ ట్యాక్స్ అయినా, సిబిఐ అయినా, వరల్డ్లో ఏ శాఖ అయినా సరే నా మనసుని టెస్ట్ చేసుకోవచ్చు.
ఇది నా జీవిత పరమార్థం. భగవాన్ రమణుడు 2 కౌపీనాలతోటే జీవించి చరిత్రలో మిగిలిపోయాడు. మీరు కూడా అంతే. పుత్ర వ్యామోహంతో, ప్రపంచ వ్యామోహంతో, వస్తు వ్యామోహంతో చిక్కి తప్పు చేస్తారా? తప్పును సరి చేసుకొని మీరు కూడా గొప్పవారుగా అవుతారో ఆలోచించుకోండి. దత్తా డెకాస్లో సేల్ ట్యాక్స్ వారు జీబ్ వచ్చి ఆగితే వారు 5,000 రూపాయలు అడిగారు లంచం. ముందు 10,000 అడిగారు. ఆ ఫ్రెండ్ కూడా నా క్లాస్మేటే. ఒరేయ్, నువ్వు 5,000 ఇస్తే నేను సబ్జెక్ట్ చెప్తా అన్నారు. 5,000 కూడా పైసా కూడా ఇవ్వందా, నువ్వు ఫ్రెండ్షిప్ అయితే ఇంటికి వచ్చి భోంచేయి అన్నారు. ఇక వాళ్ళు బుక్స్ తీసుకెళ్ళి 40 రోజులు అరాస్మెంట్ చేస్తారు. 10,000 ఇవ్వమని, 5,000 ఇవ్వమని. నేను ఇవ్వనన్నాను. మా అకౌంటెంట్ తోటి కూడా సిగరెట్లు అయితే తెప్పించుకున్నారు. అవన్నీ చెప్తూ ఉందన్నమాట మా అకౌంటెంట్ వచ్చి. చివరికి నేనే ఆఫీస్కి వెళ్ళి ఏం కావాలి మీదంటే, నేను లంచం ఇవ్వనన్నా. 1,18,000 రూపాయలు, 1,16,000 రూపాయలు పెనాల్టీ వేసామన్నారు. ఎమ్మడే చెక్ బుక్ తీసుకొచ్చి చెక్ ఇచ్చేసి బయటకు వచ్చేసాను. తాత మీకేమైనా ఉంటే రిఫండ్ చేసుకోండి అన్నారు. అది కుర్లాన్ కంపెనీది, ఆల్రెడీ పక్కా బిల్స్ లేని రావన్నమాట. కాబట్టి ఇట్లా నా జీవితాన్ని మార్చుకున్నాను. నాకు అనంతమైన శాంతి ఉంది, భయం లేదు, ఆదర్శమైన జీవితము. ఇది నా పుస్తకంలో రాసుకోవచ్చు. నాకు తృప్తిగా ఉన్నది జీవితము. ఇప్పుడు ఒక్క పైసా లేకపోయినా రోడ్డు మీద భిక్షాటం చేస్తున్నా ఆనందంగా ఉంది మా మనస్సు. పరమ పవిత్రంగా ఉంది మనసు. పరమ పవిత్రంగా ఉంటే నేను ఏ గుళ్ళకు వెళ్ళాలి, ఏ గ్రంథాలు చదవాలో ఒక్కసారి ఆలోచించ. తప్పు చేయనప్పుడు నేను ఏ గ్రంథాలపైన ప్రమాణం చేయాలో చెప్పండి. కోర్టుకు వెళ్తున్నారు, ప్రమాణాలు చేస్తున్నారు. ఒకరు తప్పు చేసినట్టే కదా, లోపల అంతరాత్మ తెలియట్లేదా? అలా చేసిన తప్పు ఎమ్మడే ఒప్పుకుంటే కోర్టులో కేసులు ఎమ్మడే రద్దవుతాయి కదా. తప్పు చేసినప్పుడు ఒప్పుకోవటం, తప్పు చేయనప్పుడు ఒప్పుకోవాల్సిన అవసరమూ లేదు. ఇది నా ఫిలాసఫీ.